నూజివీడు నియోజకవర్గంలో గత 5 సంవత్సరాలుగా ఎక్కడా ఏ విధమైన అభివృద్ధి కార్యక్రమాలు జరిగినట్టు కనిపించట్లా. మాది నెగిటివ్ మీర్జాపురం. మా మీర్జాపురంలో అయితే 5 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు. ఎప్పుడూ పాలడ వెంకట రుణంగా చేసిన ఓవర్ హెడ్ ట్యాంకులు అన్నీ ఆ టైంలో తప్ప సిమెంట్ రోడ్డు, ఒక్క సిమెంట్ రోడ్డు కూడా ఈ 5 సంవత్సరాల్లో వేయలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇచ్చామన్నారు, దాని మీద మీ అభిప్రాయం? అభివృద్ధి ఏముంది? అభివృద్ధి ఏమీ లేదుగా. మలవెల్లిలో ఉన్న ఫ్యాక్టరీలు ఆపేసాడు. 80 లక్షలు చేసి ఎకరం 16 లక్షల రూపాయలు ఉన్న ఎకరాన్ని 80 లక్షలు చేస్తే ఏ ఇండస్ట్రియలిస్టు ఇక్కడికి రాలా, మొత్తం మారిపోయారు. ఇంకేం డెవలప్మెంట్ వస్తుంది? డెవలప్మెంట్ ఎక్కడ ఉంది? ఉన్న సంక్షేమమే తప్ప. నూజివీడు నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యేగా మేకాప్ వెంకట ప్రతాపరావు గారు గెలుపొందారు. 3 సార్లు గెలుపొందిన మీ ఊరికి ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేశారండి? ఆయన అయితే నాకు తెలిసి ఏమీ చేయలే. నాకు దగ్గర 2004 నుంచి మా ఊర్లో అయితే ఏం పని చేసింది ఏమీ కనిపించట్లా. వైసీపీ ప్రభుత్వం బాగుందంటారా, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం బాగుందంటారా? గతం ఏంటి, ఎప్పుడైనా తెలుగుదేశం గవర్నమెంటే బాగుంటుంది. సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏ కంపెనీ లేదుగా. ఉన్న బ్యాటరీ కంపెనీ కూడా పంపించేశారుగా. వైజాగ్లో ఉన్న 20 కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు మొత్తం పోయినాయి. ఇది రాజధాని అక్కడ పెడతానని ఖాళీ చేయమని. కొన్నేమో హైదరాబాద్, కొన్నేమో బెంగళూరు పోయారు. స్టేట్ ఇన్కమ్ ఏది? సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేదు. రియల్ ఎస్టేట్ పడిపోయింది. అన్ని రంగాలు దెబ్బతినిపోయినాయి కదా. అన్ని రంగాలు దెబ్బతిన్నప్పుడు ఇంక ఇన్కమ్ ఎలా వద్దు? రేపు సంక్షేమం ఎలా చేస్తారు? రాష్ట్రానికి ఇన్కమ్ ఉంటే సంక్షేమం చేయొచ్చు. ఓన్లీ లిక్కర్ మీద బతుకుతున్నారు. 60 రూపాయల క్వార్టర్ బాటిల్ 250 చేసి మరి రాష్ట్రాన్ని బతికిస్తున్నాడు. మరి ఆడు బతుకుతున్నారు. అది ఎవరికి అర్థం కాని పరిస్థితి కదా. సార్, ఇప్పుడు వరకు నూజివీడు నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఎప్పుడు లేదు. ఇప్పుడు నూజివీడు నియోజకవర్గంలో చతుర్ముఖ పోటీ ఉంది. దీని మీద చతుర్ముఖ పోటీ ఉన్న ఇండిపెండెంట్ ముద్రబోని వెంకటేశ్వర గారు పోటీ చేసిన శారద గారి విన్నింగ్ అనేది మినిమం 5 నుంచి 15 వేల మధ్యన మెజారిటీ వస్తుందని మేము లెక్కేస్తున్నాం. అంటే ముద్రబోని వెంకటేశ్వర గారు గతంలో 10 సంవత్సరాలు టీడీపీపై కింద పోటీ చేసి ఉన్నారు కాబట్టి ముద్రబోని వెంకటేశ్వర గారికి టీడీపీ ఓటమిగా ఏమన్నా ఇదవుద్దని చెప్పి మీరు ఏమైనా అనుకుంటున్నారా? ముద్రబోని వెంకటేశ్వర గారు కూడా పార్టీ మనిషే, కానీ ఆయనకి మరి గెలవట్లేదు కదా. కొన్ని వర్గాలు కొన్ని తేడాలు వచ్చి అందుకని శారద గారు కొత్తగా అందరిని కలుపుకుపోతాడనే ఉద్దేశంతో పార్టీ టికెట్ ఇచ్చింది. దానికేమో మరి ఈయన బాధపడి ఇండిపెండెంట్గా కంటెస్ట్ చేసాడు. దానివల్ల ముద్రబోని వెంకటేశ్వర గారి వల్ల నష్టమేం జరగదు. నూజివీడు నియోజకవర్గంలో రానున్న ఎన్నికల్లో ప్రతాపరావు గారు గెలుస్తారో శారద గారు గెలుస్తారండి? శారద గారు డిసైడ్ అయిపోయింది. నిన్న ర్యాలీయే అర్థమైపోయి ఉండాలి. నిన్న వచ్చిన జనం అశేష జనం వచ్చారు. నూజివీడు టౌన్ పట్ల నామినేషన్కి అంతమంది వచ్చారు, పిలవకుండా పెద్దగా. దాన్ని బట్టి విన్నింగ్ శారద గారిది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.